హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు సింపుల్గా చికెన్ బిర్యానీ చేసుకోవడం ఎలాగో చూద్దాం. దానికి కావాల్సిన పదార్థాలు: ఆనియన్స్, చిల్లీస్, బిర్యానీ మసాలా, చికెన్ మ్యారినేట్ చేసి పెట్టారు, ఆయిల్, ఉప్పు, కారం, మసాలా అన్నీ. ఇప్పుడు ముందుగా గ్యాస్ వెలిగించుకుందాం ఫ్రెండ్స్. గ్యాస్ వెలిగించుకుని ఆయిల్ వేస్తున్నారు ఫ్రెండ్స్. ముందుగా ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ వేసుకున్నాక బిర్యానీ మసాలా వేస్తున్నారు. ఆయిల్ కొంచెం వేడెక్కాక మసాలాలు వేసారు. ఇప్పుడు ఆనియన్స్, పచ్చిమిర్చి వేసుకొని ఇవి బాగా వేగాక ఇవి బాగా వేగనివ్వాలి ఫ్రెండ్స్. అండ్ ఇప్పుడు ఆనియన్స్ వేగిపోయినాయి. మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ని అందులో వేసి వేపుతున్నారు. ఆల్రెడీ మ్యారినేట్ చికెన్లో ఉప్పు, కారం, పసుపు, మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇవన్నీ కూడా వేసి మ్యారినేట్ చేసి పెట్టుకున్నారు. ఇప్పుడు దాన్ని వేసి కొంచెం ఆయిల్లో వేపి ఇప్పుడు అల్లం వెల్లుల్లి పేస్ట్ వేస్తున్నారు. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా అయినట్లకి పట్టిదాకా ఆయిల్లో వేగనిచ్చి అప్పటి తర్వాత ప్రాసెస్ జరుగుతుంది ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఇప్పుడు బాగా వేగింది. ఇప్పుడు తర్వాత బియ్యాన్ని కూడా అందులో వేసేసి ఫ్రై చేస్తున్నారు. ఫ్రై అవ్వాక అప్పుడు దానికి తగినంత వాటర్ కూడా అందులో పోస్తారు. ఇది సింపుల్గా దమ్ బిర్యానీ ఎలా చేసుకోవడం అన్నది చూపిస్తున్నాము. కొంచెం రైస్ అందులో బాగా ఫ్రై అవ్వాక ఫ్రెండ్స్ వాటర్ వేస్తారు. దానికి సరిపడా మనం ఎంత క్వాంటిటీ తీసుకుంటామో దానికి తగ్గట్టు వాటర్ పోసుకోవాలి ఫ్రెండ్స్. వాటర్ పోసుకుంటున్నారు. ఆల్రెడీ ఇందాక మ్యారినేట్ చేసి పెట్టుకున్న చికెన్ గిన్నెతోటే కొలత తగినంత వాటర్ పోస్తున్నారు. ఇప్పుడు కొంచెం తగినంత ఉప్పు వేసుకుంటున్నారు. తగినంత ఉప్పు. ఆల్రెడీ ముందు చికెన్లో ఆల్రెడీ కొంచెం ఉప్పు వేస్తుంది కదా, అందుకని చూసుకొని వేస్తున్నారు. దానికి సరిపడా మసాలా, బిర్యానీ మసాలా వేస్తున్నారు. దానికి సరిపడే బిర్యానీ మసాలా, దానికి సరిపడా ప్లేట్ పెట్టుకొని మూత పెట్టేసుకుంటే ఒక 10 నిమిషాల పాటు అలా ఉంచితే బిర్యానీ రెడీ అయిపోద్ది. రెడీ అయిపోయాక మళ్ళీ చూపిస్తాం ఫ్రెండ్స్. ఈసారి చూద్దాం బిర్యానీ ఈసారి అయిపోయిందా లేదా అన్నది. ఓకే ఫ్రెండ్స్, బిర్యానీ రెడీ. చికెన్ బిర్యానీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.